చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు జబర్దస్త్ రైటర్ కమ్ యాక్టర్ మహిదర్. ఏంట్రా కల్లరబడేంటి? అంటే టీమ్ లీడర్ అయ్యాను కదా, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఓహో, నువ్వు టీమ్ లీడర్ అయితే పక్కోళ్ళకి నిద్ర పట్టదు అనుకున్నా, నీ కూడా నిద్ర పట్టట్లేదా? మహిదర్ ని కొంత రాజకీయం చేసి తొక్కేసి జబర్దస్త్ బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారనే మాట వాస్తవం. శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. సో శేషు అనే పర్సన్, బాబు అనే పర్సన్ కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. నేను బేసిక్ గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాను, ఎవరో చెప్తున్నారట నా మీద. ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటాను? నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. నితిన్ భరత్ ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్? అసలుకి మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. లేదు, నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి. నిజంగా జరిగిందా మహిదర్? ఒక ఆర్టిస్ట్ ఒక టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి, ఈ టీం అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా ఇష్టం, మీరేమంటే అదే, మీరు ఎలాగంటే అలా చూడండి మరి. పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయిది? సో తర్వాత కూడా జబర్దస్త్ నుంచి ఏం కాల్ రాలేదు. బట్ ఇంకా 1 year తర్వాత ఆ రోజు జరిగిన దానికంటే ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. వైజాగ్ వచ్చేస్తున్నాను కదా, అందరిని ఒకసారి కలిసి వెళ్ళిపోతే బాగుంటది కదా అనేసి వెళ్ళా. తింటున్నావు రూమ్ లో, ఎగ్జిక్యూటివ్ రాజు గారు వచ్చారు. సీరియస్ గా, మహేదర్ నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకొని మీరు పర్సనల్ గా బయటకు వచ్చినప్పుడు మీరు కూర్చోండి అని చెప్పాలి, అంతేగాని ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. ఏంది మాట్లాడిన అసలుకి? ఎవరికి ఇచ్చాడు రైట్ అసలుకి? పేమెంట్లు కూడా టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వనే ఎవరు 500-1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. నిజమా అది? ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. సుడిగాల్ సుధీర్కి, గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది అంటే ఆ టీం వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. సుధీర్ ఫోన్లు కూడా ఎత్తాలంటుంటారు, నిజమేనా? ఎత్తారు. అనిపిస్తుంటదా పొలిటికల్ గా ఆర్పి అన్న మరీ స్టాండ్ ఎక్కువ తీసుకొని? అంటే అందరి విషయంలో ఏమో, బట్ ఒక్క రోజా గారి విషయంలో ఏమో కొంచెం నార్మల్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఏది కాల్ చేయి ఒకసారి ఆర్పికి. ఇది రింగ్ అవుతుంది. అన్న హాయ్ అన్న. హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ ఉన్నా అన్న. ఛానల్స్ పెట్టుకొని మంచిగా మీ అమ్మను కూడా చూసుకుంటున్నావని నాకు బాగా అనిపించింది అన్న. థ్యాంక్స్ అన్న. పద్ధతిగా అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ రివ్యూస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ ఆ వర్జిన్ బాయ్స్ అప్పుడు కూడా రాజా గారు ప్రొడ్యూసర్, నాకు మంచి ఫ్రెండ్, ఆయన హట్ అయ్యి మొత్తం కేసు పెడితే పిలిచి రాలగొట్టారు. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నామన్నారు ఎవరు? మీరు కూడా ఉండాలన్నా ఇక్కడ. స్ట్రైట్ గేమ్ ఆడేవాడికి ఎప్పుడు బిగ్ బాస్ లో పనికిరా. నేను మైక్ ముందైనా డి అంటే డి అంట, మైక్ లేకపోయినా డి అంటే డి అంట, నాకు అట్లే ఉండదు. సో బిగ్ బాస్ నిజంగా ఒకవేళ వెళ్తే ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? ఆది అన్న అండ్ సీన్ అన్నకి చెప్తాను. ఆదికి చెప్పు ఒకసారి. అన్న అన్న బీబీ టీం నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్ గా కంపల్సరీ వెళ్ళు బయట. నేను ఓటింగ్ వచ్చినప్పుడల్లా నేను వీడియో పెడతాను. నువ్వు ఒక వీడియో పెట్టేసి వెళ్ళి అది కూడా మన దాంట్లో ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. హర్ష సాయి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా? అవును. అడిగావు ఎప్పుడన్నా హర్ష సాయిని ఎందుకు ఈ మాస్క్లు వేసుకొని జనం ఉంటారు నీ చుట్టూ అని? ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడమ్మా అని నేను అడుగుతాను. మా అబ్బాయి మాస్క్ వేసుకొని హర్ష సాయి అనుకుంటాడని చెప్తున్నామా ఇంటర్వ్యూలో? చెప్పు, వాస్తవం చెప్పరు. మరి నేను ఒక డిబేట్ చేసేటప్పుడు ఇదే ఇష్యూ మీద గట్టిగా మాట్లాడితే ఆ మాస్క్లు వేసుకున్న పర్సన్స్ నాకు కాల్ చేశారు. జనానికి మంచి చేసే వాళ్ళు మూతులకు అర్థం ఎందుకు పెట్టుకుంటారు అనేది నాకు క్వశ్చన్. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. లవర్ ఉందా? ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోద్దులేండి త్వరలోనే. అమ్మ నేనే. నాన్న చనిపోయారు 2012లో చనిపోయారు. ఏం చేస్తుంటారు నాన్నగారు? ఆటో డ్రైవర్. అప్పుడు వరకు చనిపోయే వరకు
అది చాలా పూర్ ఫ్యామిలీ అన్న అప్పట్లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు జబర్దస్త్ రైటర్ కమ్ యాక్టర్ మహిదర్. హాయ్ మహిదర్. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది మహిదర్. థ్యాంక్ యూ. దేనికి? చాలా ఇయర్స్ తర్వాత ఒక మెసేజ్ అనమాట. అవును, నేను హైదరాబాద్ వస్తున్నాను, నాది ఒక ఇంటర్వ్యూ చేయాలని. అవును. అంటే ఆర్పీ లాగే ఏమన్నా బాంబు పేల్చబోతున్నాడా, లేకపోతే అప్పుడు జబర్దస్త్లో ఉన్న లోటుపాట్లని తప్పు ఉప్పుల్ని అసలు జబర్దస్త్లో ఏం జరిగి బయటికి వెళ్ళిపోయాడో ఏమన్నా ఇక్కడ ఒక డైనమైట్ పేల్చబోతున్నాడేమో అని అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ నీకంటూ ఇండివిజువల్గా ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్తున్నావు, అది మంచి రివ్యూస్. అవును, పీపుల్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. అంటే మరీ టూ మచ్ హార్ష్ గా లేదంటే ఓవర్ క్రిటిసిజం చేస్తూ కాకుండా బాలేదు అంటే బాలేదని చెప్పుకుంటే అయిపోద్ది కదా. అంతే అంతే అంతే. సో కానీ బాగా అనిపించట్లేదా యాక్టింగ్ అనే దానికి? లేదు సార్, ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చింది ఓన్లీ జబర్దస్త్ దృష్టిలో పెట్టుకొని. అంతే అంతే, ఇండస్ట్రీ కాదు. ఫర్ మీ జబర్దస్త్ ఈజ్ మై ఇండస్ట్రీ. ఓకే. సో అట్లాగే అనుకొని వచ్చాను. సో దాంట్లో ప్లేస్ కోసం కష్టాలు పడ్డాను స్టార్టింగ్ లో. తర్వాత దాంట్లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను. ఒక 18 స్కిట్లు చేశాను టీమ్ లీడర్ గా. ఆ తర్వాత జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల బయటకు వచ్చాను. సో ఇంకా ఓకే, ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిన ఫీల్ ఉంటది ఒక సైడ్. సో ఇంకా అంతే, పెద్ద ఏం ఫీలింగ్. ఇంత చిన్న ఏజ్ కి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకున్నా? ఒక డ్రీమ్ అంతేనా? మల్టిపుల్ డ్రీమ్స్ ఉంటాయి కదా, అందులో ఒక డ్రీమ్. ఓకే ఓకే. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్పీది నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవునవును, మా ఇద్దరు 120 స్కిట్స్ చేసాం సార్. ఐ థింక్ ఆర్పీ అన్న మహేష్ అన్నతో గానీ బాబీతో గానీ కూడా అన్ని స్కిట్స్ చేయలే, మేమే ఎక్కువ ట్రావెల్ అయ్యాం. ఓకే. సో అటు సైడ్ ఏమో అభిది మన ఆదిది ఎంత బాగుంటుంది ఆ కాంబినేషన్. తర్వాత అంటే వాళ్ళ రేంజ్ ఈక్వల్ బాగా మీరు అది మెయింటైన్ చేశారు. అవునవును, మీ ఇద్దరు కాంబినేషన్. చెప్పాలంటే ఆర్పీ కూడా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ సార్. ఆర్పీ అన్న స్టాండప్ చేస్తారు సార్ ఈ సెట్స్ లో. అసలు లిటరల్లీ ఒక పావుగంట నవ్వుతాం అసలు ఒక 2-3 డైలాగులకి, అలా ఉంటది అక్కడ. ఓకే. కానీ ఆర్పీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కదా. ఆర్పీ అన్న వెళ్ళిపోయాక నాకు టీమ్ లీడర్ గా ఛాన్స్ వచ్చింది, ఆయన ప్లేసే నాకు దొరికింది. నాకు ఓకే, నాకు టీమ్ లీడర్ అయ్యాను. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడింది. 18 స్కిట్లు చేశాక మేము టీమ్ లీడర్స్ గా, నేను జీవన్ అన్న. లాక్డౌన్ తర్వాత మా టీం తీస్తారు. ఓకే. తర్వాత ఆర్టిస్ట్ గా మళ్ళీ చేశాను, కంటిన్యూ చేశాను. బట్ అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరగడం వల్ల, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల బయటకు వచ్చాను. బ్యాడ్ అంటే మరీ బ్యాడా? అంటే పర్సనల్లీ బ్యాడ్, అంటే నాకు బాధ కలిగించేది. అది మళ్ళీ అందరికీ అది బ్యాడ్ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మేబీ ఇందులో ఏముందలే అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఒకటే మెయిన్ సిచ్యువేషన్, మా టీమ్ లీడర్ గా తీశారు, చంటాన టీంలో వేసారు నన్ను, ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేస్తున్నా. సో అంతవరకు చేసిన దానికి కూడా ఎక్కడో వాల్యూ ఏమి ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్కిట్స్ లో జస్ట్ జైలు కొట్టే క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, అవి ఎవరికి ఇస్తారు అనేది అక్కడ జబర్దస్త్ లో వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ. సో అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు ఆయన నాకు. అవునా? సో నాకు కొంచెం బాధ వేసింది. అంటే అట్లీస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇదెందుకు అన్నట్టుగా నేను చెప్పలేను, నేను చెప్పకూడదు, చెప్తే అరగెన్స్ అనుకుంటారు. సో అందుకని ఇంకా సరే అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి టీం మారుతా అన్న, మీరేమైనా టీం ఉంటే చెప్పండి అంటే రమేష్ అన్న టీంలో వేశారు, దాబోద్ రమేష్ అన్న టీం. ఎందుకు అదే టైంకి మళ్ళీ శాంతి కుమార్ గారు, శశి, జీవన్ కలిపి ఒక టీం వేశారు మళ్ళీ, ముగ్గురిని కలిపి. సో అటు శాంతి కుమార్ గారు అక్కడ నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి నాకు ఆ ప్లేస్ దొరికింది, సరే అని వేసారు నన్ను. అక్కడ ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేసాను, అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కి ప్రాక్టీస్కి వెళ్ళారు. వెళ్తే రమేష్ అన్న, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అక్కడికి వెళ్ళిపోయి నేను కూర్చున్నా ప్రాక్టీస్ కోసం. అప్పుడు మొత్తం టీం అంతా వచ్చున్నారు ముందు. రమేష్ అన్న కొంచెం లేట్ వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఆయన అంటే, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అన్నది ఎవరు? రమేష్ అన్న, తాగుబోతు రమేష్ అన్న. ఓకే. అంటే నాకు తెలియదన్నా, మీరు కూడా చెప్పలేదు కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, నీకు చెప్పలేదా? లేదన్నా అని చెప్పి నేను ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు జబర్దస్త్ ఎగ్జిక్యూటివ్. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏందన్నా ఇట్లా ఈయన ఫైట్ చేయలేదా తాగుబోతు రమేష్ గారు? దానికి రీజన్ ఏంటి, శాంతి కుమార్ గారు మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఆయనకి ఏదో కుదరలేదు, వచ్చారు. ఆయనతో పాటుగా నరేష్ ను కూడా ఇచ్చారు వీళ్ళు, మన జబర్దస్త్ నరేష్. సో తనని ఇచ్చారు. సో నరేష్ ఉంటే, నరేష్ ఏంటంటే ఒకటి పంచ్ బేస్డ్ ఆర్టిస్టు, 2 డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కూడా. నేను ఓన్లీ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా.
సో ఆయనకి బెటర్ ఆప్షన్స్ దొరికాయి. ఓకే. సో ఆయనకి ఏం అనలేదు, ఆయన ఏం అనుకోలేదు ఆయన. సో సరే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను, అన్న నాకు చెప్పలేదన్నా అంటే, అదే మహిదర్ ఇట్లా ఇటు జరిగింది, కొన్ని మార్పులు అయ్యాయి, నిన్ను చూద్దాం ఇంకో టీంలో ఎక్కడైనా ఇరికిద్దాంలే, నీకు చెప్పలేదంటే అదే నువ్వేం పెద్ద పట్టించుకో, పెద్ద ఫీల్ కావు కదా, అందుకే నీకు చెప్పలేదు అన్న. అండ్ నేను అన్నాను అది కాదన్నా, నేను డైరెక్ట్గా వచ్చేసి అక్కడ కూర్చున్నాను, నేను ప్రాక్టీస్ నా టీం అనుకోని, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను తీసేసావు నీకు తెలియదా అనేసి అంటే బాధ వేస్తుంది కదా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నేనెందుకు బాధపడను, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా అంటే ఆ టైంలో అనిపించింది దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. ఇంకా సో నువ్వు కూడా లైట్ తీసుకుందాం ఇంకా అంటే ఆ మూమెంట్లో అనిపించింది ఇంకా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. డైజెస్ట్ అవ్వలేకపోయావు? అది చాలా కష్టం అనిపించింది అన్న, ఎందుకంటే అంతమంది టీం మెంబర్స్ ముందు నిన్ను తీసేసావు నీకు తెలీదా అంటే, నాకు ముందు చెప్పేసి ఉండుంటే నేను ఆ షెడ్యూల్కి రాకేపోతును కదా అన్న. చెప్పొచ్చు, ఒక మెసేజ్ పెట్టచ్చు, నేను ఎవరో ఒకరితో అప్పుడు ఆ తర్వాత షెడ్యూల్కి మాట్లాడుకొని అప్పుడు వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి ఉందును. సో నాకు అది తీసుకోలేకపోయాను. సో కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా ఇది సార్ జరిగింది, ఇంకా నేను టీమ్ లీడర్గా అయితేనే ఉండగలను సార్, లేదంటే వెళ్ళిపోతాను సార్, ఇక్కడ నాకేమో బాధగా అనిపించింది సార్ అంటే, ఇంకెక్కడైనా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా, ఇంకెక్కడైనా ఆప్షన్ ఉందా అన్నారు. అంటే అదిరింది అప్పుడే స్టార్ట్ అయింది కదా, దానికోసం అన్నట్టు అడిగారు. అలా ఏం లేదు సార్, ఇక్కడే నాకు ఇక్కడ బాధ కలిగింది అంతే అని చెప్పాను. ఒక 3 days టైం మహిదర్ అన్నారు. 3 days తర్వాత ఇంకా లేదు అన్నారు. ఇంకా అంతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు పంచులు చాలా బాగా రాస్తావు. అట్ ది సేమ్ టైమ్ మీ ఇద్దరు కాంబినేషన్ పేలటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు రాసిన డైలాగ్సే. అంటే మా దాంట్లో అయితే రాజ్ కుమార్ అనే ఎక్కువ. అదే రాజ్ కుమార్ నువ్వు ఏదైతే ఒకప్పుడు ఆది మంచి డైలాగ్ రైటర్, ఆర్టిస్ట్ ఏం కాదు, మంచి డైలాగ్ రైటర్. తన పంచుల్ని తనే చెప్పడంతో అది బాగా ఫ్లో బాగా పేలింది. ఎలా చెబితే పేలుతుందో ఆయనకి ఐడియా ఉంది. మహిదర్ కూడా ఇంచుమించు ఆది లాంటి ఒక స్టేచర్ ఉన్నోడే, ఆదిలాగా పంచులు రాయగలిగిన వాడే, స్టేజ్ మీద కూడా ఆ మాత్రం యాక్టింగ్ చేయగలిగిన వాడే. చాలా మంది జూనియర్ ఆది అని అన్నారు సార్. ఆ స్టేజ్కి వెళ్తున్న టైంలో కావాలని మహిదర్ని కొంత రాజకీయం చేసి తొక్కేసి బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. ఆ టీంలో భాగంగా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, కొట్టుకునే వరకు వెళ్ళింది. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారనే మాట వాస్తవం. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఆర్పిఎన్ వెళ్ళిపోయిన తర్వాత నేను టీమ్ లీడర్ అయ్యాను. ఓకే, నేను జీవన్ అన్న టీమ్ లీడర్ అయ్యాము. ఆ టైంలో ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ మారిపోయింది. నితిన్ అన్న భరత్ అన్న ఉన్నంత వరకు ఎలా ఉండేదంటే ప్రతిదీ కూడా అంటే స్కిట్ ఓకే చేయడం కానీ, రిహార్సల్ ఓకే చేయడం కానీ వాళ్ళే ఉండేవారు. ఓకే. బట్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే డైరెక్టర్స్ వచ్చిన తర్వాత స్కిట్ ఓకే చేయడం అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రిహార్సల్ ఓకే చేయడం మట్టుకు లాస్ట్ లో అది కూడా కొన్నిసార్లు కుదరకపోతే డైరెక్టర్స్ రారు, కుదిరితే వస్తారు. అలా అయిపోయింది పరిస్థితి. సో అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలో పెట్టేసరికి అక్కడ కొంతమందికి ఆ ఫీలింగ్ అయితే ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యాను కూడా. ఓకే, మా మీద కొంతవరకు జరిగింది. సో ఆ తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఆ రీజన్ నేను పర్టికులర్ గా పేర్లు చెప్దామంటే ఎందుకో కొంచెం చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఏముంది. ఆర్పి బయటకు వచ్చి చెప్పాడు, ఏమైంది? నిజం ఎప్పుడైనా కానీ బయటకు వచ్చి చెప్పాల్సిందే, తప్పదు. అది నిజం దాచితే ఏమో సార్, అంటే అది నిజమో కాదో నేను చెప్పలేను, బట్ నా మనసుకు అనిపించింది మాత్రమే చెప్పగలను. చెప్పు. సో శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, తనకి అప్పచెప్పారనమాట మా టీంని ఆ టైంలో. సో అప్పచెప్పినప్పుడు మా దాంట్లో బాబు ఉండేవాడు. బాబు అని ఆర్టిస్ట్, అంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావని తన మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్లీ తను నా ఫ్రెండే, వాడి ఫ్రెండ్ పరంగా నాకు ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించదు. కానీ సో శేషు అనే పర్సన్, బాబు అనే పర్సన్కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కేవలం బాబే టీమ్ లీడర్ అన్నట్టేగా మాట్లాడేవాడు. బాబు క్యారెక్టర్కి ఎక్కువ లెంత్ పెంచమనేవాడు. ఏదైనా ఒక పంచి చెప్తే ఫస్ట్ నా క్యారెక్టర్కి అనేది అసలు వద్దు, ఈ క్యారెక్టర్కి వద్దు, అసలు ఈ క్యారెక్టర్కి ఇద్దామన్నాడు. అంటే బాబు ఏదైతే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నాడో దానికి ఇద్దామనేవాడు. బాబు కూడా అలాగే రాసుకునేవాడు ఆ టైంలో కొన్ని డైలాగ్స్. సో ఇట్లా జరిగింది. అప్పటికి ఆర్పి ఉన్నాడా? ఆయన లేరని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాకే నేను టీమ్ లీడర్. ఓకే, ఆయన లేరు. సో అట్లా జరిగింది. సో ఆ టైంలో ఇంకా మల్లెమాల బ్యాక్ సైడ్ ఒక రోజు ఆ టీ కోట్ ఒకటి ఉంటుంది, ఇప్పటికే అక్కడే ఉందంట అది. సో ఆ టీ కోట్ దగ్గర టీ తాగుతుంటారు ప్రాక్టీస్ టైంలో. ఇంకా అక్కడ ఒక రోజు నాకు శేషు గొడవ కూడా అయింది. భాస్కరన్ ఉన్నారు అక్కడ పక్కన, బుల్లెట్ భాస్కరన్. సో అంటే గొడవ అంటే మాటల్లోనే. ఆ శేషు ఏంటంటే నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పుకున్నాను ఆల్రెడీ. అది ఆయన చెప్తారు కదా, మరి వాళ్ళంతా ఒక టీం కాబట్టి. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాడు, ఎవరో చెప్తున్నారట నా మీద ఇట్లాగా, నేను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇట్లా చేస్తున్నాను అది ఇది అని చెప్పి అనేసి
అనేసి అది ఇండైరెక్ట్ గా అంటే ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నావు, నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. ఓకే, అట్లా ఏం చెప్పావు నువ్వు? అదే తను క్యాస్ట్ ఫీలింగ్ తోనే సపోర్ట్ చేస్తున్నాడు బాబుని అనేసి నేను ఫీల్ అయ్యా. అదే నేను ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అది ఆయన అట్లా కాదు, నేను స్కిట్ బాగుండాలని చెప్పి ఏది బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి నేను రాయించాను, వాళ్ళది అట్లా ముందు నడిపించాను అంతే అని చెప్పి తను. లేదు నువ్వు ఈ ఫీలింగ్ తోనే చేసావు, అప్పుడు నువ్వు టీమ్ లీడర్లు ఫస్ట్ ప్రియారిటీయా, టీంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రియారిటీయా నీకు, నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు నేను బేసిక్గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. ఇట్లా దానికి డిసిషన్ లేదు యాజ్ ఎ టీమ్ లీడర్ గా. కాదండి, డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేయలేదు. డైరెక్టర్ నితిన్ భరతేనా? శ్రీపాద్ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, అదిరింది అయింది, ఆర్పిఎన్ వెళ్ళిపోయారు, చంద్రాన్న నాగబాబు గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ షోకి కూడా వాళ్ళే కదా డైరెక్టర్స్. ఆ షోకి ఇంకా నితిన్ భరత్ నితిన్ భరత్ అటు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ అక్కడ జరిగింది ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ అసలుకి అంటే ఇంకా అది వాళ్ళకి బేసిక్ గా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే జబర్దస్త్ని లేపడం కోసం అసలు డే అండ్ నైట్ స్ట్రగుల్ ఉండేది. నితిన్ అన్న భరత్ అన్న అసలు లిటరల్లీ వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే 12 టీములని కూర్చోబెట్టి 12 టీములకి లైన్లు ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, స్కిట్లకి కాన్సెప్ట్ లైన్స్ ఉంటాయి కదా సినాప్సిస్ మూవీస్ లో అయితే, సో మాకు లైన్స్ అంటాం, అది ఇచ్చేసేవారు. అంత ఉండేది. ఓకే, సో వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళవే ఫైనల్ అయ్యేవి కొన్నాళ్ల వరకు. తర్వాత ఒక రోజు పటాస్ విషయంలో గొడవ అయింది. నితిన్ అన్న భరత్ అన్న మెయిన్ భరత్ అన్న కాన్సెప్ట్ ఏంటి, జబర్దస్త్ ఆర్టిస్టులు పటాస్లో కూడా చేస్తే ఇద్దరు అంటే ఒకే ఆర్టిస్ట్ 2 షోల్లోని కనబడితే రేటింగ్స్ డీవియేట్ అయిపోతాయి. ఇప్పుడు నీ కోసం ఈ షోనే ఎందుకు చూస్తారు, 2 షోలు ఎఫెక్ట్ అవుతాయి అనేది ఆయన పాయింట్. సో పటాస్ కోసం ఫ్రెష్ ఆర్టిస్టులు తెచ్చుకోండి, జబర్దస్త్ ఆర్టిస్టులు వాడద్దు అని నితిన్ అన్న భరత్ అన్న మెయిన్. మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. మా షోస్ మేము ప్రొడ్యూసర్స్, మా రేటింగులు, మా ఆర్టిస్టులు, మా ఇష్టం, ఇది వచ్చింది. సో అది జరిగింది. ఇంకా వాళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఆ తర్వాత ఒకరోజు మల్లెమాలలో ఒక ఇన్సిడెంట్ అయిందని నాకు కొంతమంది చెప్పారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, బట్ వాళ్ళందరూ 100% జరిగిందనే చెప్పారు. మరి అదేంటంటే ఒకరోజు నితిన్ అన్న భరత్ అన్న ఒక మీటింగ్ రూమ్ ఉంటుంది మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా. ఒక బేసిక్ సీటింగ్, ఒక 8 సీటింగ్ ఉంటుంది. పక్కన మంచి చెట్లు అవి కనబడుతూ ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా మంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడే మీటింగ్ పెట్టుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్ ఆన్ ద లెవెల్, డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత టీమ్ లీడర్స్. అప్పటికి ఖాళీగా ఉంటే మేము వెళ్ళి కూర్చుని మేము రాసుకునేటోళ్ళం, ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. ఆ రూములో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు అక్కడ. యాంకర్ విష్ణుప్రియ గారు ఆవిడ వచ్చి కూర్చున్నారు అక్కడ. అండ్ ఎవరో అక్కడ కూర్చోమన్నారంట ఆవిడ్ని. కూర్చోమంటే వీళ్ళు వెళ్ళారు, ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి ఆ క్యాబిన్లో కానీ లేదంటే బయట హాల్లో అంటే ఓపెన్ స్పేస్లో కానీ కూర్చోండి అని చెప్పారు. చెప్తే లేదు నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. ఓకే, అది ఆ టోన్ తెలుసు కదా బేసిక్గానే ఎలా వస్తుందో ఆ టైంకి, ఆ లెవెల్లో వచ్చింది. ఎవరికైనా కాలేదు కదా. ఒక ఆమె కూడా ఏదో షోలు చేసుకుంటుంది, ఆమెకు ఒక పేరు ఉంది కదా. అవునవును, ఆ అమ్మాయిని వచ్చి బయటికి వెళ్ళిపో అంటే ఆమె కాలదా అంటే ఇంకో రూమ్ లో కూర్చోమన్నారు యాక్చువల్లీ. సో అట్లా జరిగింది. బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ కొంచెం హార్ష్గా చెప్పారు. సో అది చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఏంటంటే అటు మేనేజ్మెంట్ ఇలాగే జరుగుతుంది కదా మన విషయంలో, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని వాళ్ళకి అప్పుడు అనిపించిందంట. ఓకే, సో వాళ్ళు అప్పుడు ఇంకా బయటికి వెళ్దామని వాళ్ళు ఫీల్ అయ్యారని వాళ్ళు డిసైడ్ అయ్యారు అప్పుడు అని చెప్పి తెలిసింది నాకు. సో ఇట్లా ఇంత పెద్ద మల్లెమాల ఆఫీస్ లో ఒక చిన్న రూమ్ లో విష్ణుప్రియ కూర్చున్న దానికి వచ్చింది ఇదంతా అని చెప్పారు. మరి అంటే ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుప్రియ, ఇట్స్ నాట్ అబౌట్ మీరు చెప్పే కథల కన్నా ఆర్పి చెప్పే కథ చాలా బాగుంటదిగా, ఉన్నట్టు పూసకూర్చున్నట్టు చెప్తాడు పాపం. అంటే రెస్పెక్ట్ అనే పాయింట్ అది. ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు అంత రెస్పెక్ట్ ఉండేది, అలాంటి చోట వాళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేది వాళ్ళకి అనిపించింది. ఓకే, ఆ మూమెంట్ లో అందుకే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఇంకా ఆ తర్వాత ఎలాగో ముందు జరిగిన ఈ పటాస్ డెసిషన్స్, మేనేజ్మెంట్ మా వాళ్ళు మా ఇష్టం అనే మాటలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎలాగో ఇవన్నీ అంటే క్యుములేటివ్ అన్ని కలిపి వాళ్ళని అట్లా వెళ్ళిపోయేటట్టు చేసాయి అనేది అక్కడ ఒపీనియన్ అంతే. సో తర్వాత ఇంకా శ్రీపాద టేక్ ఓవర్ ఆయన వచ్చారు. సో అప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం మారిపోయింది, అప్పుడు ఉన్నట్టు లేదు అలా అనమాట. అంటే శ్రీపాద ఇటు మణికంఠ అన్నట్టు. ఓకే,
అటు ఇద్దరు వాళ్ళు ఏంటి ఎక్స్ట్రా ఒకళ్ళు జబర్దస్త్ ఒకరు, శ్రీదేవికి ఒకరు, డీకి ఒకరు. ఆ తర్వాత అప్పట్లో వేరే షోస్ కూడా ఏవో కొన్ని ఉండేవి, వాటికి కూడా కొన్ని మణికంఠన్నకి కొన్ని. ఇప్పుడు శ్రీపాద అనే వ్యక్తి హార్డ్ వర్కర్, సో చాలా కష్టపడతాడు. అవునవును. పని గురించి కానీ షోల గురించి కానీ ది బెస్ట్ రావాలని చూస్తాడు. నాకు పటాస్ లో కూడా శ్రీపాదాన్ని ఛాన్స్ ఇచ్చారు అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నన్ను టీమ్ లీడర్ గా సజెస్ట్ చేసింది కూడా శ్రీపాద. సుమన్ టీవీకి ఒక 1.5 years చేశారు. అవును, చెప్పారు యాక్చువల్గా. అన్న నాకు ఫోన్ చేశారు ఆ టైంకి, ఒక కామెడీ షో చేస్తున్నాం మహిదర్, నువ్వు రావాలని చెప్పి అడిగారు. అప్పుడు కూడా అడిగారు నన్ను, అయితే అన్న నేను వైజాగ్ లో ఉంటున్నా అన్న, షో కోసం పర్టికులర్ గా ఇటు అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను లేదన్నా అన్నాను. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రా మహిదర్ అని కూడా అన్నారు. ప్రతి ఆర్టిస్ట్ రెస్పెక్టబుల్ గా ఉంటాడు, బాగుంటారు, కాంట్రవర్సీ ఉండదు. అవును, కొంచెం తగ్గించి మాట్లాడదామే, ఉన్నట్లుగానే మాట్లాడతాడు వాళ్ళ గురించి. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాడు, లేకపోతే నాకు తెలియదు అని చెప్తాడు. గుడ్, నాకు నచ్చుతాడు యాజ్ ఎ పర్సన్ గా. ఇంకో తర్వాత ఆ శేషుతో గొడవ అయిన తర్వాత అదే బాబుని తీసేసాను, ఈ కుల పిచ్చి వచ్చింది, అదే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. బట్ తర్వాత మళ్ళీ నేను బాబు బాగానే ఉన్నాం. ఇప్పుడు మా టీంలో తీసిన తర్వాత కూడా మేము మళ్ళీ సినిమాలకు వెళ్ళాం, రీసెంట్ గా కూడా ఏదో సినిమాకి వెళ్ళాం మేము. మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం. మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మా మధ్య అది లేదు. బట్ ఆ డిఫరెన్సెస్ కానీ అవేం ఉండవు మాకు. బట్ ఏమంటే ఆ మూమెంట్లో శేషు అట్లా చేయడానికి ఇదే రీజన్ అని నాకైతే ఖచ్చితంగా అనిపించింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి? ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పే శేషు అనే అబ్బాయి అక్కడే ఉన్నారు, ఇంకా డైరెక్టర్ అయ్యాడా? అయ్యారు, మధ్యలో అయ్యారు. ఇప్పుడు శ్రీపాదన్న బయటకు వచ్చారు కదా, సుమన్ టీవీ చేసినప్పుడు, ఇంకో దగ్గర చేసినప్పుడు, అప్పుడు అయ్యారనమాట. ఓకే. ఇప్పుడు మధ్యలో నితిన్ భారత్ బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, శ్రీపాద బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బయటికి న్యూస్ వచ్చింది. అవునవును. డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అనేది కొంతవరకు నిజమే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా నేను విన్నాను. ఈవెన్ డీలో కూడా డైరెక్టర్ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడు,